ఇస్లాం మతరాజ్య స్థాపన కోసం అంటూ హౌతీ తీవ్రవాదులు కావచ్చు, యెమెన్లో ఉన్నటువంటి హౌతీలు, తర్వాత లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లాలు, పాలస్తీనాలోని హమాస్లు పోరాడుతూ ఉంటుంటారు. కానీ నిజంగా వాళ్ళు మతాన్ని గౌరవిస్తారా? మతాచారాల ప్రకారం నడుస్తున్నారా? అరబ్ దేశాలు చూడండి, వాళ్ళ మతాచారాల ప్రకారం పాటిస్తున్నారు, బాధ్యతాయుతంగా ఉంటున్నారు. వాళ్ళు అసలు ఇంకో దేశాల మీద గొడవకి వెళ్తున్నారా? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, చక్కగా బాధ్యతగా ఉంటున్నారు. కానీ వీళ్ళు మాత్రం అట్లాంటి వాళ్ళు కాదు. విచ్చలవిడితనం పెరిగిపోతున్నటువంటి జాతులు. దానికి సాక్ష్యం రంజాన్ మాసం వచ్చింది. సాధారణంగా అరబ్ దేశాల్లో రంజాన్ మాసంలో క్షమాభిక్షలు ఎక్కువ పెడతారు. ఎందుకంటే తద్వారా మా మతంలో ఈ నిజాయితీ ఉందని చెప్పడం. ఇక్కడ కూడా కాల్పుల విరమణ చేయాలి కదా, చెయ్యకపోగా ఇప్పుడంట మరిన్ని సర్ప్రైజెస్ చూపెడుతుందంట. ఈ రంజాన్ మాసంలో మరిన్ని దాడులు చేస్తుందంట. అంటే ప్రపంచ వాణిజ్యాన్ని స్తంభింపచేయడమే తమ లక్ష్యం అని చెప్తున్నారు హౌతీలు.